our Rambai is here. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ మా ఈవెంట్కి వచ్చినందుకు. ఫస్ట్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ కిరణ్ అబవరం సార్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. తరుణ్ సార్, హీఈస్ నాట్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు యు వర్ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ టు అస్. థ్యాంక్స్ అ లాట్ సార్. ఐ హ్యావ్ టు థ్యాంక్ శివాజీ గారు, సాయి మార్తాండ్ సార్, సంజిత్ సార్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. So firstly, I have to start thanking ETV team, Sai sir, Nitin sir, Tanmay sir, Nagraj sir, and the whole ETV platform. Meeru kotta artists ki, kotta technicians ki, you are giving a great platform andi. Thank you, thanks a lot. I have to start thanking Venu garu, our producer. Thank you so much andi. రాహుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మీరు లేకపోయి ఉంటుంటే ఇలా ఎగ్జిక్యూట్ అయ్యేది కాదు. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ పూజారి సార్. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ అవర్ ప్రొడక్షన్ టీమ్, అవర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గోపి సార్ అండ్ కార్తిక్ అండ్ ఎవ్రీబడి. ఫస్ట్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ బోస్ గారు, అవర్ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ సీయింగ్ రాంబాయ్ ఇన్ మీ. థ్యాంక్స్ అలాట్. ఆర్ డిఓపి సార్, వాజిద్ సార్, రా రియల్గా చూపిస్తూనే మా లైక్ విలేజ్ బ్యాక్డ్రాప్ మొత్తాన్ని అంతే బ్యూటిఫుల్గా చూపించారు. థ్యాంక్స్ అలాట్ సార్. ఆర్ కొరియోగ్రాఫర్ జేడి మాస్టర్. ఇది మా రెండో సినిమా, కమిటీ కుర్రోడ్లో ఫస్ట్ చేసాము. దిస్ ఇస్ అవర్ సెకండ్ ఫిలిం. హోప్ వీ డూ మోర్ అండ్ మోర్ ఫిలిమ్స్ ఇన్ ఫ్యూచర్ సార్. థ్యాంక్స్ అలాట్. అండ్ I have to thank one main person who is the soul of this film, Suresh Bobili sir, our music director. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఒక్కళ్ళు మీరు ఈ సినిమాకి ఎంత హార్ట్ పెట్టారో 21st November చూసినప్పుడు తెలుసుకుంటారు. థ్యాంక్స్ అ లాట్ సార్. ఐ హ్యావ్ టు ఆల్సో థ్యాంక్ మెట్టపల్లి సురేందర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ లిరిక్స్. థ్యాంక్ యూ సో మచ్ అనురాగ్ కులకర్ణి సార్. వండర్ఫుల్ వాయిస్. మా సినిమా పాట కానీ, రాజువత్స్ రాంబాయ్ సినిమా పేరు కానీ జనాల్లోకి వెళ్ళడానికి యూ హెవ్ బిన్ అ గ్రేట్ హెల్ప్ సార్. థ్యాంక్స్ అలాట్. ఐ హ్యావ్ టు ఆల్సో థ్యాంక్ బనివాస్ సార్ అండ్ వంశీ నందిపాటి సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యాకింగ్ అప్ ద ప్రాజెక్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ సార్, our editor. Thanks a lot sir. And I have to start, if I have to start with actors, firstly I have to start with our చైతు గారు, వెంకన్న. సో వెంకన్న గురించి చాలామంది చాలా వినేశారు. ఆబ్వియస్లీ ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ యువర్ పర్ఫార్మెన్స్, బట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ యూ యాజ్ అ పర్సన్ సార్. చైతు సార్, మేము సెట్లో మా ఇద్దరికి చాలా ఇంటెన్స్ సీన్స్ ఉన్నాయి, మీరు చూశారు. బట్ ఎప్పుడు కూడా హీ వాజ్ సో కన్సర్నింగ్ అండ్ ద కేర్ హీ షోడ్, లైక్ ఐ యూ ఓకే, ఐ యూ ఫీలింగ్ సేఫ్, నీకేమైనా తగులుతుందా అని. హీ వాజ్ సో కేర్ఫుల్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ సో రెస్పెక్ట్ఫుల్, విచ్ ఇస్ సో స్వీట్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఐ డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్ అబౌట్ యువర్ యాక్టింగ్, బికాజ్ ఆయన అలా చేయకపోయి ఉంటే ఐ డోంట్ థింక్ రాంబాయిగా నేను అలా పర్ఫామ్ చేసేదాన్ని కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ మై కో యాక్టర్ సార్. ఐ విష్ వీ కుడ్ లైక్ collaborate more and more in coming future. Thanks a lot sir. And coming to Raju, thank you so much. You are a terrific performer. Thank you. Thanks a lot for being Raju. Anita Chaudhary ma'am, Shivaji Raja sir, you are inspirations ma'am for us. Thank you so much for being a part of this project. And I have to thank my amma Kavita garu, chala ba chesarandi. Thank you so much. And lastly, if I have to talk about Raju Vats Rambai andi, సినిమా గురించి అందరూ ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారో మీరు విన్నారు. ఒకటి, రాజువత్స్ రాంబాయ్ సినిమా ఎమోషనలీ చాలా ఇంటెన్స్ ఫిలిం అండి. రాజు రాంబాయ్ ప్రేమ ఈజ్ హార్ట్ టచింగ్ అండ్ హార్డ్ హిట్టింగ్ అట్ ద సేమ్ టైం. సో ఈ సినిమా మిమ్మల్ని మీ గుండెలకు హత్తుకుంటుంది, ఆలోచింపచేస్తుంది. కంపల్సరీ ఈ ఎక్స్పీరియన్స్ కోసం డెఫినెట్లీ November 21st థియేటర్స్కి రండి. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఆ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ సాయిలు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సారీ ఒకటి మిస్ అయ్యానండి. అది ఇందాక ఒక ముసలాయన వచ్చారు కదా, ఆయనకు ముఖ్యంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే అదేం పబ్లిసిటీ స్టంట్ ఏమీ కాదండి. ఆ ఊరు నుంచి ఎవరికి తెలియకుండా చాలా సీక్రెట్గా ఇక్కడి వరకు వచ్చారు. ఎందుకంటే ఆ మొహం కనపడితే 15 ఏళ్ళు కథను ఎలా దాచారో మళ్ళీ ఆయన కనిపిరు. అలాంటి గతం ఉన్న వ్యక్తి ఆయన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ సాయిలు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. స్టేజ్ మెనూలు అందరికీ థ్యాంక్స్ ఒక్కొక్కరికి తరపున. ఫస్ట్ ఈ ఒక కొంతమంది వ్యక్తుల గురించి చెప్పాలి. కేఎస్ఆర్ లైట్ యూనిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ రుణం నేను మర్చిపోలేను. వర్షాలు పడ్డా, తుఫాన్లు పడ్డా మాతోటి లైట్లు మోసుకుంటూ వచ్చారు. లవ్ యూ అన్న, మీరు ఏడన్నా మంచిగా ఉండాలి, మళ్ళీ కలిసి పనిచేద్దాం. నెక్స్ట్ లైట్ మ్యాన్లు, దాని పేరు ఏం పేరు, లారెన్స్ అన్న, థ్యాంక్ యూ అన్న. ఫ్రెండ్స్, అరే మిమ్మల్ని ప్రతిసారి మర్చిపోతాను రా. డాంబర్, లవ్ యూ. ఏమొచ్చినా కష్టాలు మీ నలుగురు తట్టుకున్నారా, మీ ఐదుగురు తట్టుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ రా. కలిసి పనిచేద్దాం. వాజిద్, థ్యాంక్ యూ వాజిద్, థ్యాంక్ యూ సో మచ్. నేను అనుకున్న దానికి బ్యూటిఫుల్ అన్నీ ఏమంటారు ఫోటో ఫ్రేమ్ చేసినట్టు చేసినావు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్, లవ్ యూ సో మచ్. నరేష్ బ్రో, ఎడిటర్, థ్యాంక్ యూ సో మచ్. ఏమంటారు చెక్కుతూ ఉంటాడు మనోడు, సూపర్. నీ చెక్కుడు బాగా ఉపయోగపడుతుంది. అట్లనే సురేష్ అన్న, ఈ మనిషి నాకు ఒకటి అనిపిస్తుంది. ఈ మనిషికి ఏమంటే తమిళనాడుకి ఒక రెహమాన్ ఉన్నాడు, తెలుగుకి సురేష్ బొబ్బిలి రెహమాన్, సురేష్ రెహమాన్. సో ఆ మనిషి మెలోడీస్, ఆ మనిషి ఆర్ఆర్ నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను ఇక్కడ ఆఫీసులో ఉన్నప్పుడు విరాట పర్వం ట్రైలర్ బీజిఎం ఉంది. ఆ బీజిఎంని నేను ఎన్నోసార్లు ఏడ్చిన. వాళ్ళు నా పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నా. అంటే ఒక మనిషికి ఆ బీజిఎం తోటి జ్ఞాపకాలని గుర్తు చేయగల సత్తా ఇచ్చిన మనిషి. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నీ ఆర్ఆర్ నువ్వు తోపు. నువ్వు ఇప్పటికీ ఎట్లా ఇక్కడ నుంచి నీ టైం స్టార్ట్ అయింది. కోడితే కుంభస్థలం అంతే, కొట్టుపో. నెలకోసారి సినిమా రిలీజ్ కావాలని కోరుకుంటానన్న. అందరికన్నా పెద్ద వాళ్ళు ఉన్నారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా టెక్నీషియన్స్కి వీళ్ళే నాకు చాలా హెల్ప్ చేసారు. మిగతా వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసారు. సో ముందుగా నేను కొన్ని విషయాలు మాట్లాడతా. నేను బేసిక్గా ఈ సినిమాని తక్కువ చేసిన వారికి ఒకటే చెప్తా. నేను ఊరు కథలే రాస్తా. నాకు ఊరు ఎమోషన్ ఇష్టం. ఎందుకంటే నేను చూసిన మట్టి మనుషులు, పొలాలలో నాటేసే మనుషులు, నాగలు పట్టుకొని దారిలో నడిచే మనుషులు, అమాయకత్వంగా ఉండే ఆటో డ్రైవర్లు, అమాయకత్వంగా పనిచేసే అమ్మాయిలు, కాలేజీ నుంచి వచ్చే అమ్మాయిలు, వాళ్ళ మధ్య ప్రేమ, పుట్టే మొరటి ప్రేమ నాకు ఇవే తెలుసు. నేను హెలికాప్టర్ నుంచి వచ్చే హీరోను, మెట్రో ట్రైన్ నుంచి దిగొచ్చు నేను రాయలేను. ఎందుకంటే నాకు అది కాదు, నా ఒరిజినాలిటీ అది కాదు. నేను ఇదే రాస్తా, ఇదే తీస్తా. ఎందుకంటే నాకు ఇవే వచ్చు. నేను మీకోసం ఏదో కొత్త సినిమాలకి, కొత్త కథలు, కొత్త రైతులు రాయడానికి రాలేదు. ఒక కొత్త కథ చెప్పడానికి వచ్చిన. ఆ కొత్త కథను కూడా ఇదేంది విలేజ్ మట్టి గోడలు అంటే నేను తీయలేనన్నాయి. నాదేదో చిన్న బతుకు, ఆ బతుకుల ఊర్లోకి వెళ్ళి వచ్చి ఒక కథ రాసుకున్నాను. సో మిమ్మల్ని హట్ చేస్తే క్షమించండి అన్న, కానీ దయచేసి నెగిటివ్ ప్రచారం చేయకండి అన్న. ఒక 15 ఏళ్ళు నరకం చూపించిన ఒక కథని, ఒక మనుషుల్ని, అంటే అట్లా చేసిన ఒక మనుషుల్ని నేనేదో బయటకు తీసుకొచ్చి వాళ్ళ కథ చెప్దాం అనుకుంటే, అంటే ఓకే అన్న నీకు నచ్చలేదు, ఓకే చలో లైట్ తీసుకో, కానీ ప్రచారం చేయకండి అన్న. చిన్న సినిమా కానీ ఏదో ఒక పెద్ద ఎమోషన్ చెప్దాం అనుకున్నాను. సారీ అన్న, మీరు అంటే మిమ్మల్ని హట్ చేస్తే ఈ సినిమా మిమ్మల్ని హట్ చేసి క్షమించండి, కానీ దయచేసి నెగిటివ్ టాక్ దేకండి అన్న. సినిమా మిమ్మల్ని 21వ తారీఖు కనుక మీరు కనుక నెగిటివ్ టాక్ అనేది వస్తే అమీర్పేట సెంటర్ ఉందిగా, కడ్రార మీద దొరుకుతా. సో ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి దయచేసి. మీది ఊళ్ళో అయితే మీరు ఆ ఊర్లోకి వెళ్తారు. అరే నేను ఏమంటారు సంక్రాంతికో దసరాకో పోయినట్టు మీకు ఆ ఊర్లో ఉంటారు. అది గుర్తుపెట్టుకో. ఊర్లో పోయి అరే ఇది నా మావోడు, అరే ఇది నా పిల్ల, ఇది మా ఊళ్ళు రబ్బా, వీళ్ళు మా ఫ్రెండ్స్ అనే అంత మీకు తీసుకెళ్తుంది ఆ ఊరు. అంత ఎమోషన్ ఉంటుంది ఆ ఊరు. సో దయచేసి ఒకటే చెప్తానండి, ఈ సినిమాని 21వ తారీఖు వస్తుంది, దయచేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అంతా మీ ఆకలి అయితేనా కానీ ఇప్పటిదాకా మంచిది దాక్కుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ నా లెక్కనే అనిపించిన ఒక మంచి మనిషి, మట్టి వాసన తెలిసిన మనిషి మాకు. అందుకనే సినిమా అన్నీ తీసుకొస్తుంది. ఎవరు కావాలా, ఏం రావాలనేది సినిమా ఇస్తుంది. సో కిరణ్ అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో అంతే, ఆ సినిమా మనం ఎంత ట్రై చేసినా కాదు, అది సినిమా ఇస్తుంది. సినిమా నీకు ఏం కావాలో ఇస్తుంది, నీకు ఎంత కష్టపడో దానికి తిరిగి ఇస్తుంది. సో కిరణ్ అన్న లవ్ యూ అన్న, లవ్ యూ సో మచ్. ఎందుకంటే ఆ మనిషి ఎంత ఒదిగినా కానీ, అంటే మొన్న బండ్ల గణేష్ అన్న చెప్పింది నిజం. లవ్ యూ అన్న, నీ డ్రెస్ సెన్స్ కానీ నీ ఉండే తీరు కానీ సూపర్. సో నాకు వణుకొస్తుంది, ఎందుకంటే మైండ్లో తప్పు చేయనప్పుడు, స్వచ్ఛంగా పనిచేసినప్పుడు నువ్వు మంచి పొగడపోయినా ఏం కాదు, కానీ దయచేసి
నెగిటివ్ టాక్ తీసుకురావద్దండి. ఆ మనిషి వచ్చిండు, అక్కడ నుంచి ఇటు దాకా నా కోసం వచ్చిండు. ఆ మనిషికి అంత వయసులో కూడా నా కోసం వచ్చినప్పుడు ఆయన బాధ ఒకసారి చెప్పిద్దాం అనుకున్నా, కానీ అంత ముందే మొత్తం చేసిర్రు. బట్ ఎనీవే, సినిమా అనేది ఒకటి ఉంటుంది, దాని వెనక కష్టం అనేది ఒకటి ఉంటుంది, అవన్నీ తిరిగిస్తుంది. ఇంతకు పెద్ద పెద్ద స్పీచ్లు మాట్లాడేందుకు నన్ను క్షమించండి, ఎందుకంటే ఇంతమంది కష్టం ఉంది. రాత్రి పగళ్ళు కష్టపడి ఏదో కొత్తది చెప్పాలని చెప్పేసి ఒక చిన్న సినిమాకి వీళ్ళు ఇంతగా సపోర్ట్ చేశారు. నితిన్ అన్న, సాయి అన్న, సార్ బాపిరెడ్డి సార్, లవ్ యూ సార్.